హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్టార్ హీరో నిఖిల్ కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. స్వయంభూ అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు నిఖిల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్టుగా వార్తలు రావడం హాట్ టాపిక్ అయింది. నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నిఖిల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే నిఖిల్ మామయ్య కొండయ్య యాదవ్కి టీడీపీ పార్టీ చీరాల టికెట్ కేటాయించింది. దీంతో నిఖిల్ కూడా ఈ మేరకు ట్వీట్ చేసి తన మామయ్యకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతే తప్ప నిఖిల్ టీడీపీలో చేరలేదని, కేవలం ఆయనకు సపోర్టుగా మాత్రమే అక్కడికి వెళ్లారని ఆయన టీం వెల్లడించింది. అయితే 2019లో టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు నిఖిల్. దీంతో తనపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నావంటూ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ చెత్త వార్తలు, వాటిని నమ్మొద్దు. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. మంచి వాళ్ళు ఎక్కడున్నా ఒక యాక్టర్గా కాకుండా యంగ్ ఇండియన్గా నా వంతు కృషి చేస్తా. మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నా అంటూ అప్పట్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు కూడా సపోర్టు మాత్రమే చేస్తున్నానని చెబుతున్నాడు నిఖిల్.